బొబ్బిలి కోటపై ఈసారి ఎవరి జెండా ఎగరబోతోంది? టీడీపీని ఊరిస్తూ వచ్చిన ఈ సీటు ఈసారి టీడీపీ ఖాతాలోకే పడుతుందా? బేబీ నాయన వైపే సర్వేలు ఎందుకు మొగ్గు చూపుతున్నాయి? వాచ్ దిస్ R24 స్పెషల్. తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలిసిరాని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బొబ్బిలి ఒకటి. ఈ సీటు ఎప్పుడూ కాంగ్రెస్కే జై కొడుతూ వచ్చింది. గత 2 ఎన్నికల నుంచి వైసీపీ పరమవుతోంది. 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టాక తొలి ఎన్నికల్లో పసుపు జెండా బొబ్బిలి కోటపైనే ఎగిరింది. అలాగే 1985లో రెండవసారి కూడా టీడీపీ విజయం సాధించింది. 1989లో ఓటమి పాలైన టీడీపీ 1994లో మరోసారి గెలిచింది. అక్కడి నుంచి నేటి వరకు అంటే దాదాపు 3 దశాబ్దాలుగా టీడీపీ గెలిచింది లేదు. ఈ మధ్యలో 5 ఎన్నికలు వరుసగా జరిగాయి. అందులో 3 సార్లు కాంగ్రెస్ గెలిస్తే 2 సార్లు వైసీపీ గెలిచింది. అలా బొబ్బిలి సీటు కాంగ్రెస్కి, ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా మారింది. బొబ్బిలిలో బీసీ వెలమలు, ఓసీ వెలమలు ఉన్నారు. ఓసీ వెలమ సామాజిక వర్గానికి చెందిన బొబ్బిలి రాజులు కాంగ్రెస్లో, వైసీపీలో ఉన్నప్పుడు గెలిచారు. వారు టీడీపీలోకి వెళితే 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు 2024లో పరిస్థితి అనుకూలంగా ఉందని చెప్తున్నారు. విజయనగరం జిల్లాలో టీడీపీ కళ్ళు మూసుకొని గెలిచే సీటు బొబ్బిలే అంటున్నారు. అయితే వైసీపీ బీసీ ఓట్ల మీద గురిపెట్టింది. రాజులకు, బీసీలకు పోటీ అంటోంది. బొబ్బిలిలో అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శంబంగి చిన్నప్పలనాయుడు మరోసారి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక జగన్ ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో బొబ్బిలి నుంచి కాంగ్రెస్ తరపున 2 సార్లు గెలిచి బీజేపీలో ఉన్న సీనియర్ నేత పెద్దింటి జగన్మోహన్ రావు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో తమ బలం పెరిగిందని అంటోంది వైసీపీ. రాజులను గెలిపిస్తే కోటకే పరిమితం, శంబంగిని గెలిపిస్తే జనంలో ఉంటారంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. అయితే గతసారి మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావుకు టికెట్ ఇచ్చిన టీడీపీ ఈసారి ఆయన తమ్ముడు బేబీ నాయనకు టికెట్ ఇచ్చింది. బేబీ నాయన గత 5 ఏళ్ల పాటు బొబ్బిలిని అంటిపెట్టుకుని పనిచేస్తూ వస్తున్నారు. ఆయన మున్సిపల్ ఎన్నికల్లో కూడా గట్టిగా పోరాడారు. అత్యధిక స్థానాలు టీడీపీకి రప్పించారు. గతేడాదిగా బొబ్బిలిలో సైకిల్ పరుగులు తీస్తోంది. దీంతో ఈసారి బొబ్బిలిలో టీడీపీ విజయం ఖాయమని బొబ్బిలి రాజులు అంటున్నారు. 3 దశాబ్దాలుగా 5 ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ జాతకం మారితే మాత్రం ఆ క్రెడిట్ పూర్తిగా బొబ్బిలి రాజులకు దక్కుతుంది. మరి టీడీపీకి ఇప్పటిదాకా 3 సార్లు విజయాలు అందించి ఆ పార్టీ ద్వారా తాను ఎమ్మెల్యే అయిన శంబంగి వైసీపీలో ఉన్నారు. ఆయన వైసీపీ నుంచి కూడా వరుసగా గెలుస్తానని సవాల్ చేస్తున్నారు. మొత్తానికి బొబ్బిలి కోటపై ఎవరి జెండా ఎగురుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.